తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తున్నా కూడా ట్రోల్స్ చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువైపోయారండి. ముఖ్యంగా అలేఖ్య చిట్టి పికిల్స్ అని బెట్టింగ్ యాప్స్ గురించి ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది. సో నిజంగా అది చేస్తున్న వాళ్ళు తప్పంటారా? దానివల్ల నష్టపోయిన వాళ్ళు తప్పంటారా? వాళ్ళ గ్రహస్థితి ఉండడం వల్ల ఈ రకంగా జరిగిందంటారా? అసలు సామాజికంగా మనం ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలంటారు అన్నది తెలుసుకోవాలండి. తప్పకుండా అమ్మా. ఈ చిట్టి పికిల్స్ విషయం కావచ్చు, లేదా బెట్టింగ్ యాప్స్ అయినా కావచ్చు, ప్రతి వాళ్ళకి వారి యొక్క సొంత నిర్ణయాలు కొన్ని ఉంటాయి, ఓన్ డిసిషన్స్ లాగా. ఈ రెండిట్ల విషయాల గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు కదా. నేను రెండు విషయాలు అడుగుతా. మన దేశానికి దరిద్రమైన విషయాలు అవసరమా, ఎంతో యోగ్యకరమైన విషయాలు అవసరమా అంటే యోగ్యకరమైనవి అనుకుంటాం. కానీ యోగ్యకరమైనటువంటి విషయాల గురించి చర్చించకుండా పక్కన పెట్టేసేసి ఉపయోగం లేని విషయాలను తీసుకొచ్చి జీవితాన్ని నాశనం చేస్తున్నారమ్మా. కేవలం ఈ సోషల్ మీడియాలో పెచ్చపట్టినటువంటి పైత్యకారులందరూ కలిసి. అదేంటండి అంటే, మొన్న అంతరిక్షం నుంచి వచ్చారు చాలా కాలం తర్వాత సునీత విలియమ్స్ గారు. చాలా సగర్వంగా ఆవిడ చెప్పుకున్నారు. మన వాళ్ళెవరికి కూడా అలా చెప్పుకోవాలేటువంటి ఆలోచన కానీ బుద్ధి జ్ఞానాలు ఏవీ ఉండవు. ఆవిడ అంతరిక్షంలో అంతకాలం ఉండి కిందకు వచ్చిన తర్వాత నేను భర్తకి బట్ట కట్టాను, కిందకి ప్రశాంతంగా వచ్చానంటే ఈ భగవద్గీత గణపతి విగ్రహాన్ని నా దగ్గర నేను తీసుకువెళ్ళాను, ఈ రెండే నన్ను కాపాడని చెప్పి ఎంత గొప్పగా వెలుగెత్తి చెప్పారండి. భగవద్గీత బుక్ గురించి గణపతి ఆ రెండు చూపించారు కదా, దాని గురించి చాలా గొప్పగా ఆవిడ చెప్తే ఏ మీడియా అయినా కూలంకషంగా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేశారా? ఆ భగవద్గీత ఆవిడ చదివేవారని అన్నారు. మీరు చదివినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారా? లేదు. అంటే ఏంటి, ఇక్కడ ప్రపంచానికి ఉపయోగించేవి, ధర్మానికి దగ్గరైనవి, దైవ ఆరాధనకి సంబంధించింది ఎవరికి అవసరం లేదు. బెట్టింగ్ యాపులు చేశారు, ప్రమోషన్ చేశారని వాళ్ళ మీద కేసులు. ఈ అఖిల ఆ అమ్మాయి పేరు ఏంటి, అలేఖ్య చిట్టి ప్రియా బచ్చల్, వాటి గురించి తలకాయ నొప్పులు. ఇవన్నీ జరగడానికి మూల కారణం ఏంటని తెలుసా అండి? మనుషులే. సిగ్గు, ఎగ్గు, జ్ఞానం, బుద్ధి ఏమాత్రము చీము నెత్తురు లేని విచక్షణ కోల్పోయిన మనుషులేనమ్మా. ఎలా అంట? ఎందుకని? ఇప్పుడు నీ ఇంట్లో నీకు తల్లి చెల్లి ఉన్నారుగా, ఆ అమ్మాయి హావభావాలతోటి ప్రదర్శిస్తుంటే డాన్సులు నేను ఎవరు చూడమన్నాడు? ఆ అమ్మాయి ఏదో హావభావాలతో డాన్సులు వేసింది, నువ్వు చూడలేదు ఇంకో చేయడిగా అమ్మాయి. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనిపించుకోవాలంటే ఆ మాత్రం చెయ్యాలి, అన్నిట్లోని ముందుండాలి. కరెక్టేనండి. ఆ అమ్మాయి చేసింది, ఆ అమ్మాయి గొప్పతనాన్ని కోసం ఏదో అమ్మాయి డాన్స్ చేసింది, ఏదో చేసింది. నువ్వు చూడబట్టే కదా, మీలాంటి వాళ్ళు చూడబట్టి అమ్మాయిలు చేస్తున్నారు. అందరు ఇగ్నోర్ చేసుకుంటూ వస్తే రెండు వీడియోలు, 3 వీడియోలు, 10 తర్వాత ఆపేస్తారు వాళ్ళే, ఎవరు చూడలేదని ఆపేస్తారు. కానీ ఈ అమ్మాయి చీరలు కట్టుకోను ఇంకోటి హావభావాల మీద ప్రదర్శన చేస్తుంటే అంగాంగాన్ని వీళ్ళు కింద కామెంట్లో వర్ణిస్తున్నారుగా. ఆ బుద్ధిదైనతనం ఎవరిదండి? అది మనకుండాలి. సిగ్గు. 100 మంది 1000 మంది ఫాలోవర్స్ పెరిగిపోయారు రాత్రికి రాత్రి అంటే భగవద్ ఆరాధన చేస్తుంటే అలా వచ్చి కూర్చోలేకపోతున్నారుగా. అవును, ఓపికలు ఉండట్లేదు ఎవరికి. భగవద్ స్టేజీ మీద వచ్చేటప్పటికి స్టేజీ మీద డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఈ మనకు దేవాలయాల దగ్గర వీళ్ళ దగ్గర ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు స్టేజీ మీద వీటిని చేస్తూ ఉంటారు. వాటి మీదకి వచ్చి ఆడుతున్నప్పుడు అందరు ఇది వేసుకుంటే అక్కడ కూర్చుంటారుగా. మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మీరు ఎవ్వరు చూడకపోతే వాళ్ళు చేస్తారా? వాళ్ళు ఇంకో పని ఏదైనా చూసుకుంటారు. అలా ఆవిడేదో ఫైల్లోకి రావాలనో 10 మందికి తెలియాలనో ఆమె ప్రయత్నాలు ఆమె చేసుకుంది. మీరందరూ ఆమెను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళ తద్వారా పికిల్సే అమ్ముకుందో ఏదో అమ్ముకుందో చేసుకుంది. ఆమె ఇబ్బంది ఆమె పడింది. ఏదో ఒక మాట మాట్లాడింది. మాట్లాడినప్పుడు ఆ మాటకి ఆమె చేత క్షమించామని చెప్పడం తప్పులేదు. నువ్వు గొర్రె బిడ్డవి, నువ్వు ఇట్లా ఎందుకండి? చూసా. వీళ్ళ నాన్నగారికి, మా నాన్నగారు చనిపోయారు, ఆయన క్రైస్తవ్యం తీసుకున్నారు. మొదట్లో ఫలానా దేవుణ్ణి ఇష్టపడేవారు, నేను శివుణ్ణి ఇష్టపడతాను, నేను శివుని అర్చిస్తాను. కానీ మా నాన్నగారికి ఈ ప్రకారంగా చేయాలని కోరికంది, అలా మాకు తెలియదు కాబట్టి మేము అట్లా చేయించి పెట్టామని చెప్పుకుంది. మనకు ఎందుకు అవన్నీ? అసలు నువ్వు స్నేహం చేయదలుచుకున్నావు, ఎట్లా ఉన్నా స్నేహం చేయి. ఎవడో చెప్పాడు ఇంకోటి చెప్పాడని స్నేహం వస్తే నీ దగ్గర తప్పంతా ఉంది.
వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకంటూ ఒక పర్సనల్ ఏమీ లేదండి, మొత్తం అంతా కూడా తెరిచిన పుస్తకమే అందరికీ కూడా. అదే చెప్తున్నానమ్మా, మనమే తెరిచిదా చేసుకుంటున్నాం. ఎంతవరకు ఏ విధానాన్ని అనుసరించాలి, అది తప్పితే ప్రమాదమేగా వచ్చేది. అంటే ఎంత మంచిగా, ఎంత చక్కగా, ఎంత వివరంగా ఇచ్చినా ఆ కామెంట్లు రాసేటువంటి వాళ్ళు కొంతమంది వధవులు ఉంటారు. పేడ పొరుగు దగ్గర నుంచి కూడా పీక్కుని తినేవాళ్ళు ఉంటారు కొంతమంది నీచ జాతి మనుషులు. వాళ్ళు కామెంట్ రాస్తూనే ఉంటారు ఏదో ఒకటి, వాళ్ళ బ్రతుకే అటువంటిది. ముందు అసలు మనం కామెంట్స్ పట్టించుకోకూడదు. ఎప్పుడు కామెంట్స్ వాళ్ళు అంతకు మించి వల్గర్గా ఎప్పుడు రాస్తారు, మన విధానం కూడా అలానే ఉండాలి. నేను మొన్న ఆ వీడియోస్ గురించి చూపిస్తున్నప్పుడు ఒక వార్తల్లో చూశా. ఆ పిల్ల ఆ వయస్సుకి అంత హావభావాలు ఇస్తూ ఆ రకంగా పాటకి డాన్స్ చేయాల్సిన అవసరం లేదు కదండి. నువ్వు అలా డాన్స్ వేయదలుచుకుంటే నువ్వు పెళ్లి చేసుకొని నీ భర్త ఎదుర్కొంటావు, నువ్వు అటువంటి డాన్స్ వేయి, నీ భర్త సంతోషపడతాడు. ఊరందరికీ సంతోషాన్ని పంచాల్సిన అవసరం లేదు కదా. ఊరందరికీ మందికి ఎందుకు సంతోషం? పిచ్చోడి పిల్ల ఊరందరికీ మరదలే అంటారు. మందికి ఎందుకు సంతోషపెట్టడం? నీ మొగుడి దగ్గర సంతోషంగా ఉండట్లా. అలా కాకుండా అటువంటి హావభావాలు వీడియోస్ చేస్తున్నప్పుడు చిత్తకార్తె కుక్కలకన్నా హీనంగా ఉంటారు మన వాళ్ళు. ఒక చోట ఒక చక్కటి ఆరాధన జరుగుతుంటే పట్టించుకోం, ఒక చక్కటి దేవుడికి సంబంధించిన వీడియో వస్తుందంటే మనం పట్టించుకోం. అర్ధనగ్నంగా ఒక అమ్మాయి ఫోటో ఒక వీడియో పెట్టారంటే లక్షల్లో. అంటే ఏంటంటే నీ యొక్క నీచమైనటువంటి మనసుతో నువ్వే బయట పెట్టుకుంటున్నావు, అది వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అంతే. కాబట్టి ఒక మనిషిని నువ్వు నిందించే ముందు నువ్వు చేసే తప్పేంటి అనేటువంటి విషయం నిందించుకో. ఇకపోతే 2, బెట్టింగ్ యాప్ చాలామంది మీద కేసులు పెట్టారని అన్నారు. నాకు ఒక డౌట్ ఇందులో, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేశారు కాబట్టి నేను ఇంత నష్టపోయానంటే నేనే ఉన్నా అనుకుందాం, నాకే ఎవరో డబ్బు ఇచ్చారు, నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశా. బుద్ధి ఉంటుందండి వీళ్ళకి. యాప్ ప్రమోషన్స్ చేశారంటే ప్రమోషన్స్ చేసిన వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇస్తారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వచ్చేది. మనం దాంట్లో డబ్బులు పెట్టడం వల్లనే కదా. మనం పెట్టడం మానేస్తే బెట్టింగ్ యాప్ ఎవరి ముందుకు తీసుకుని వస్తాడు? అంటే మన అత్యాశ, మనకు అత్యాశ. నేను 10,000 పెడితే నాకు 25,000 రావాలని అత్యాశ. అంటే నువ్వు 10,000 పెడితే నీకు 25,000 వస్తే అవతల వాడు నష్టపోతున్నాడుగా. వాడు ఎంత నష్టపోతే నీకెందుకు? నీకు 25,000 వచ్చాయి. అదే నువ్వు 10,000 నష్టపోతే నువ్వు బాధపడుతున్నావా? ఎదుటివాడు నష్టపోతే నీకు ఆనందమే. ఎవడు పెట్టుకున్నాను నిన్ను? నీ ఇంటికి వచ్చి బొట్టు పెట్టి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నాను, నువ్వు ఆడో నీకు చెప్పారా? లేదు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు నేనే ఉన్నా, ఈ ఆరాధన చెయ్యండి, నాతో వచ్చి కూర్చోండి, ఇలా నడిపించండి, ఇలా చెయ్యండి, ఇలా చేద్దామంటే ఒకడు ముందుకు రావట్లేదు కదా. వస్తున్నాడా? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కానీ ఏదో 10,000 నేను పెట్టుబడి అందులో పెడితే నాకు 25,000 వచ్చేస్తుంది పెడుతున్నాడు. నేను చెప్పిన 2 మీరు చేస్తే అనుకోవచ్చు, నేను 10 చెబితే అందులో మీకు నచ్చింది ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు చేస్తున్నప్పుడు అతని మీద ఎలా కేసు పెడుతున్నారు మీరు? అది అలా కూడా అనుకోవచ్చు అండి. ఇప్పుడు చేసేవాళ్ళు ఎలా ఉన్నారో, ఇప్పుడు వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు ఒక సెలబ్రిటీస్ లాగా మనం వాళ్ళకి అంత పెద్ద అందలం మనం ఎక్కించాము. అలాంటప్పుడు కొద్దిగా ఏదైనా సమాజానికి ఉపయోగపడేదే వాళ్ళు చేస్తారు. నా అక్క చేస్తుంది, నా అన్న చేస్తున్నాడు అన్న దాంతోటే ఈ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళు అంత దగ్గరగా ఉన్నప్పుడు ఈమె చెప్పిందంటే అవును నేను చేస్తాను, అక్క చేసింది కదా నేను చేస్తాను, అన్న చేశాడు కదా ఇంట్లో నేను కన్న తల్లిదండ్రులు ఉన్నారుగా, వాళ్ళు చెప్తున్నారుగా, నీకు వాళ్ళకన్నా వీడు గొప్పయ్యాడా? మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఎక్కదు కదండి, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు చెప్పిందే మనం చేస్తూ ఉంటాం కదా. కనీసం నేను దగ్గరికి తీసుకొని నీ పక్కన కూర్చోబెట్టుకుంటాడు. వారి తర్వాత సెలబ్రిటీ అయ్యాడు, ఇన్వెస్టర్లకి ఏంటి, అతనికి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అతనికి మనం 5 లక్షల రూపాయలు ఇస్తే 1,00,000 మంది ఫాలోవర్స్ చూస్తారు కాబట్టి ఇచ్చాడు. అతనేమనుకుంటాడు, నేను సెలబ్రిటీని, నేను ఇప్పుడు దీపం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలి, నేను రూపాయి సంపాదించుకోవాలని పెట్టుకున్నాడు. నీ గురించి ఆలోచించట్లేదుగా, నన్ను ఇంతమంది ఫాలోవర్స్ నాకున్నారు, వాళ్ళు ఏదైనా బాధపడతారో ఇటువంటి చేయకూడదు, నీ గురించి వాడు ఆలోచించట్లా. వాడి ఫ్యామిలీ వాడి గురించి ఆలోచించుకుంటాడు. నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించుకోకుండా ఇటువంటి వాళ్ళందరినీ పోషిస్తూ తప్పు చేస్తుంది ఎవరు? మన గురించి కూడా మనం ఆలోచించుకోండి. ఇక్కడ ఒకళ్ళ మీద నింద వేసే ముందు మన బ్రతుకులేంటి, మనం ఎలా ఉంటున్నాం అనేటువంటిది కూడా జనాలు ఆలోచించుకోవాలండి. బెట్టింగ్ యాప్ చేశారు, వాళ్ళని కేసు పెట్టామనంటే వాడు చేశాడు ప్రమోషను. అసలు నిన్నెవడాడమన్నాడు? అప్పు చేసి మరి ఎవడాడమన్నాడు? అంటే ఏంటి, నువ్వు 10 లక్షలు అప్పు చేసి అందులో పెడితే నీకు 25 లక్షలు వస్తాయని చెప్పాడుగా. అంటే నీకు ఒకవేళ నిజంగా 25 లక్షల రూపాయలు వస్తే అవతల వాడికి 15 లక్షలు నష్టమేగా, అది నీకు సంతోషం. అంటే మన బ్రతుకులేంటి, ఎంతసేపటికి కూడా ఎదుటివాడిని మోసం చేయాలనే దురుద్దేశంతో నువ్వు ఉన్నావు కాబట్టి ఇటువంటి ప్రమోషన్స్ యాప్ చేస్తున్నాయి. నీ దురుద్దేశం ఏదైతే ఉందో అదే నేను నాశనం చేస్తున్నాయి. నువ్వే వెళ్ళటం మానేస్తే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వస్తాయా?
రావుగా. మరి తప్పెవరదండి ఇక్కడ? వాళ్ళు ఎన్నైనా చేస్తారు, నువ్వు మనకు చేయాల్సింది ఉండాలి. ఏంటి అన్నది. నీ తల్లిదండ్రులు నీకేం చెప్తున్నారు? వాటి జోలికి వెళ్ళకురా అంటున్నారు. వెళ్తుంది ఎవరు? నువ్వు వెళ్తున్నావు. నువ్వు నెత్తి మీద కొని తెచ్చుకుంటున్నావు. చివరికి నేను నష్టపోయా అని చెప్తున్నావు. అసలు నువ్వు నష్టపోవడానికి నువ్వు ఎవడివి? నిన్ను వాడొచ్చి పిలిచాడు పెట్టమని చెప్పి? ఎవడొచ్చి నేను పిలవలా, నువ్వు వెళ్ళావు. నేను ఇక్కడ కూర్చొని ఇప్పటికీ 4500 పైన వీడియోస్ చేసి ఉంటా. ఏదో బెట్టింగ్ ప్రమోషన్ చేశాను, నాకు 4 రూపాయలు వచ్చినాయని. నువ్వు ముందుకు రావడం నీ తప్పు. ఎందువల్ల? నేను చేసిన 4000 వీడియోస్లో ఎన్ని వీడియోస్కి నువ్వు ముందుకు వచ్చావు? ఇవాళ ఈ వీడియోకి నువ్వు ఎలా ముందుకు వచ్చావు? మరి అంటే ఇది మాత్రం నీకు నచ్చింది, నీకేదో లాభం కలుగుతుంది అనిపించింది. దేవుడికి పూజ చేయాలంటే నీకు రూపాయి ఖర్చు కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్ వల్ల ఏంటంటే నీకు 10,000కి నాకు 25,000 వస్తుంది రాబడి నీకు కనిపిస్తుంది. అంటే ఆశ. ఈజీ మనీకి అలవాటు పడిపోవడం ఎక్కడి నుంచి వస్తాయండి? ఇటువంటివి మనకు తెలియాలి. మనం ఎవ్వరం డబ్బులు పెట్టడం మానేస్తే ఒక్క యాప్ బయటికి రాదుగా. అవును. ఆ అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తున్నప్పుడు మనం చూడటం మానేస్తే అమ్మాయిలు రారుగా. అలాంటి వీడియోస్ రావు కదా అసలు. అదే అంటున్నా, అమ్మాయి 4 వీడియోస్ చేస్తుంది, 4 వీడియోస్లో కూడా 40 వ్యూస్ కూడా రాలా. 10 చేస్తుంది, 40 కూడా రాలా, వదిలేస్తుంది. ఇంకా అమ్మాయి జోనర్ మారుస్తుంది, నిండా బట్టలు వేసుకుని చేస్తుందేమో. ఏమో మేబీ అలా ప్రయత్నం చేయొచ్చు. అంతేగాని అమ్మాయి సగం బట్టలు వేసుకురాగానే చిత్తకార్తె కుక్కలాగా లక్షల వ్యూస్, కోట్లలో వ్యూస్ చేసుకుంటుంటే జనాలు పెరుగుతుంటే అమ్మాయి ఇలానే చేస్తుంది. ఆ అమ్మాయిని ప్రేరేపించింది నువ్వే అయ్యావు. ఏదైనా తప్పు జరిగితే అమ్మాయి మీద నువ్వు తప్పు వేస్తున్నావు. మళ్ళీ తప్పు వేసే అర్హత నీకు ఎక్కడిది? ఆ అమ్మాయి తన గుర్తింపు కోసం ఒక ప్రయత్నం చేసింది, నువ్వు ఇగ్నోర్ చేయాలి. నువ్వు ఇగ్నోర్ చేయగలిగేవా? మా అమ్మ ఉంది ఇంట్లో, నా చెల్లెలు ఉంది, నా భార్య ఉంది. సో నా భార్యను నేను చూసినట్టు మా అమ్మతో చెల్లెలు నేను చూడలేను కదా, అటువంటి ఇంకొక కూతురే కదా అని నువ్వు ఆలోచించగలుగుతున్నావా? లేదు కదా. ఆలోచించలేనప్పుడు నువ్వు యగాదిగా ఇష్టం వచ్చినట్టు 1-4 సార్లు చూస్తున్నప్పుడు మీరు చూసి ఆనందపడుతున్నారు, ఇంకా రీల్స్ చేస్తున్నారు, వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఏదన్నా మిస్టేక్ వస్తే అప్పుడు ఈ షోకాజో వీళ్ళందరూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉండద్దు. డే 1లో వీడియో చేసినప్పుడే కంట్రోల్ చేయగలిగాలి. అప్పుడు నువ్వు కంట్రోల్ చేయలేగా కళ్ళప్పగిచ్చుకొని చూసావు. ఇవాళ మొట్టమొదటి చూసి నువ్వే మాట్లాడుతున్నావు. ఏదైనా ఒకరిని పెంపొందించడం, ఒకరిని నాశనం చేయడం మన చేతిలోనే ఉందండి. ఒకరిని అంతెత్తు కూర్చోబెట్టేది జనాలే, కింద పడేసి తొక్కేది జనాలే. అంటే ఆ వ్యక్తికి అనుకూలంగా ప్రతి ఒక్కటి ఉంది అన్నంతసేపు నిలబెడతాడు, ప్రతికూలంగా మారుతుందనగానే ముందు వీడే తొక్కేస్తాడు కిందకి. అటువంటి జనాలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ తప్పు వేలదే అంటానికి వీల్లేదు. సౌండ్ వచ్చిందండి, ఇటు ఊపితే రాదు. అంటే దేనికి చప్పట్లు కొట్టాలి, దేనికి చప్పట్లు కొట్టకూడదు అనేటువంటి విషయం జ్ఞానం కూడా మనకు తెలియకపోవడం మన కర్మ దౌర్భాగ్యం. ఆ ఒక్కటి విచక్షణ తెలుసుంటే దేనికి మనం చప్పట్లు కొట్టాలి, దేన్ని ఆదరించాలి, దేన్ని ఆదరించకూడదు అనే ఒక్క విషయ పరిజ్ఞానం మనకు తెలిసినట్లయితే ఇంత కర్మ ఉండదు. ఈ మధ్యన ఈ అఘోరి అని ఎంత హల్చల్ చేసేసారండి. అంత అవసరమా? ఏది అవసరం? సునీత విలియమ్స్ గారు ఆవిడ్ని 100 రకాల వీడియోస్ ఆవిడ మీద ఇవ్వాలి, ఇంటర్వ్యూస్ చేయాలి. అమ్మ మీకు ఆ భగవద్గీత చదువుతుంటే ఒక్కొక్క శ్లోకానికి మీ యొక్క అనుభూతులు చెప్పండి అమ్మా, మీ అనుభూతి ఎలా ఉంది? గణపతిని పెట్టుకున్న రోజు ఏ సమయంలో మీకు అవకాశం ఉండేది, ఎలా చదవగలిగేవారు అక్కడ ఆకాశంలో మీరు? ఆ ఒక్క అనుభూతులు మొత్తం పంచుకుంటామని చెప్పి 100 రకాల ఇంటర్వ్యూస్ ఆవిని అడగాలి. అంతకన్నా బాధాకరమైన మాట, అతని పేరు రాహుల్ యాదవ్ సంథింగ్ ఏదో ఉంది, జెట్ ఫ్లైట్ నడుపుతున్నాడు, అది ప్రమాదానికి గురైంది. కో-పైలట్ను కిందకి దింపేశాడు. ప్రమాదంలో ఉందో తను చనిపోతాడని తెలుసు. అక్కడ తను దిగేసేస్తే ఆ ఫ్లైట్ పైనుంచి ఎక్కడే కింద పడితే జనాల మధ్యలో పడి చాలామంది చనిపోతారని చెప్పి ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్తే జనాలు ఎవరు ఉండరు, అక్కడ వదిలేద్దామని చెప్పి అతనికి అర్థమైంది. అంత సామర్థ్యం ఇంజన్కి లేదు, అయిపోయిందని చెప్పి. అయినా ఇంతమందిని కాపాడాలని చెప్పి ముందుకు వెళ్ళాడు. అది ఫైర్ అయిపోయి పాప అందులోనే అతను వెళ్ళిపోయాడు. 10 మంది ప్రాణాలు కాపాడటం కోసం అతను చనిపోతాడని తెలిసి ప్రాణాలని వదిలేశాడు. అటువంటి వ్యక్తి గురించి తెలియచేయాలి ప్రపంచానికి. ఇలా ఉన్నారు, ఎదుటి మనిషి యొక్క జీవితం కోసం, ఎదుటి మనిషి ప్రాణాన్ని నిలపాలని చెప్పి తన ప్రాణాన్ని తన ఈ రకంగా వదిలేసుకున్నాడు అనేటువంటి అటువంటివి చక్కగా 10 మందికి తెలిసేలా ఉండాలి. కానీ వాటిని మాత్రం ఎక్కడో ఒక మూల ఇంత బిట్లాగా వేయటము, ఇటువంటివి చేసి పక్కన పెట్టేసేసి అక్కర్లేనివి సోది రామాయణాలు, ప్రజలకి ఉపయోగం లేనిది,
ప్రజల్ని భ్రష్టుత్వం చెందించేటువంటిది. ఏది ఈ అమ్మాయి ఇలా డాన్స్ వేసింది కానీ ఎలా డాన్స్ వేసింది చూడాలి ఇప్పుడు అర్జెంటుగా. మామూలుగా 1000 మంది చూశారు, ఇప్పుడు ఇలా డాన్స్ చేసింది అనగానే ఎలా డాన్స్ చేసిందని చెప్పి 10,000 మంది చూస్తారు. అవును. ఇంకా అది ప్రమోషనే కావచ్చు, ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏదైనా ట్రోల్ కావచ్చు కాక రకరకాలుగా మనకు ఉండాలండి. ఏది ఎంతవరకు ఎలా ఉండాలి, ఏది ఎంతవరకు ఎలా ఉదాహరించాలి, వ్యవహారం చేసుకోవాలనేటువంటిది మనకు లేకుండా ఒక వీడియో అద్భుతంగా ఉందని చెప్పి ఆ మనిషిని దేవుణ్ణి చేసి ఇంకో వీడియోలో ఎవరో ఏదో నెగిటివ్గా చెప్పారని చెప్పి ఆ మనిషిని డౌన్ చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు? నిన్న దేవుడిగా భావించిన మనిషి వాళ్ళు నీకు దయ్యం ఎందుకు అయ్యాడు? నిన్న ఒక మాట చెప్తే నీకు నచ్చింది, ఇవాళ ఒక మాట చెప్తే తేడా వచ్చింది. ఈ రెండో మాట చెప్పడానికి గల కారణాలు ఏంటో నువ్వు ఆలోచించగలిగావా? ఆయన మీద ఏమన్నా ఒత్తిడి ఉందా, బలవంతంగా ఏమన్నా చెప్పడం జరిగిందా, ఏంటని నువ్వు కారణాలు ఆలోచించావా? లేదు. ఇలా ఉన్నారమ్మ. కాబట్టి తప్పనేటువంటిది వ్యవస్థలోనే ఉంది. ఎవ్వడికి వాడికి, ఒకడికి నేత్రానందం, ఒకడికి వాచానందం, ఒకడికి రాతానందం. మీ ఆనందాలు వాళ్ళకి క్యాష్ అవుతున్నాయి. తద్వారా వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారనో ఇంకోటనో. ఈ గుట్కాల యాడ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. గుట్కా తినేవాడేమో ఇలా అవుతున్నాడు, యాడ్ చేసేవాడేమో బ్రహ్మాండంగా ఉంటున్నాడు. ఈ చిన్న లాజిక్ మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? సంపాదించుకున్న వాళ్ళు అందరూ చక్కగా సంపాదించుకుంటున్నారు, వాళ్ళని చూసి మనము లేనిపోనివి అన్నీ చేసుకుని వాళ్ళని చూసి మనం చేతులు కాల్చుకోకపోతే చాలు, వాళ్ళ గురించి చూసి మనం ఏదో చేద్దాం అనుకుంటే ఉన్నది కూడా ఊడ్చుకుపోయి రోడ్డు మీద పడుతున్నాం. వాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు, మనకి ఎందుకు, మన పని మనం చేసుకుందాం ప్రశాంతంగా అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నీ జీవితం బాగుపడుతుంది. ఈ నువ్వు ఒక్కడివి ఒక నలుగురిని చేత బెట్టింగ్ యాప్స్ మానిపిస్తే అరే మనకి ఎందుకురా, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, చేసేవాళ్ళు చేస్తారు, మనం అందులో ఆడుతున్నాం, ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టే కదా ఇవన్నీ వస్తున్నాయి, లేదంటే రావు కదా. మనమే ఆగిపోదాం అని చెప్పి చైతన్యం తీసుకురాగలిగితే ఒక్క యాప్ వస్తుందండి బయటికి, రావు. అర్ధనగ్న ప్రయోగంగా ఒక్క డాన్స్ బయటకు వస్తాయా? రావు. రావు. చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి చూపిస్తున్నారు. అంతే. నేను చూపించడం తప్పు కాదు, నువ్వు చూడటం తప్పు అంటే ఎట్లా? 2 వాళ్ళు చూపించారు, వాళ్ళకి బుద్ధి లేదు, నీ సిగ్గా మీద నువ్వెందుకు చూస్తున్నావు? వాళ్ళకి బుద్ధి లేదని చూపించారు, బుద్ధి లేదు చూపించారు, నీకు సిగ్గుంది కదా, నువ్వెందుకు చూస్తున్నావు? దానికి సమాధానం ఉందా? లేదు. వాళ్ళకి బుద్ధి లేదు, నాకు సిగ్గు లేదన్నట్టే ఉంది. ఆ చిన్న లాజిక్ అనేటువంటి తెలుసుకోగలిగితే ఇటువంటి ఇబ్బందుల నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతాం. ఆడపిల్లకి ఇవాళ చిన్నప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు చెబుతూ వస్తుంటే చాలామంది కోపం వస్తుంది. ఒక మాట చెప్తా, భారతంలో ద్రౌపది దేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ చీర విప్పతీశారని చెప్పి యుద్ధం జరిగింది. ఇప్పుడు సరిగ్గా బట్టలు కట్టుకోవట్లేదు వీళ్ళు అంటున్నారు చెప్పి యుద్ధాలు జరుగుతున్నాయి. రెండో ఆప్షన్ లేదండి, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు. ఒంటి నిండా బట్ట కట్టుకుంటమ్మా, ఒంటి నిండా బట్ట కట్టుకున్నవాడు ఆ అమ్మాయి ఇంకెవరైనా ఒకటి చూస్తాడండి? లేదు, ఎవ్వడు చూడ్డు. సగంగా చినిగిపోయినవన్నీ వేసుకుంటే తదేకంగా చూస్తూనే ఉంటాడు. చూడటం తప్పు, వేసుకోవడం నా తప్పు, వేసుకోవడం నా తప్పుగా చూడటం నా తప్పని మనం అంటున్నాం. 2 మనుషుల్ని పంపిద్దామండి, పరిపూర్ణంగా నిండుగా చక్కగా కింద నుంచి పైకి చీర కట్టుకున్న వాళ్ళని సగం డ్రెస్సులు చినిగి వేసుకున్న వాళ్ళని పంపిస్తే ఆ జనాలు ఇద్దరిని ఎవరు లైక్ చేస్తారు? చూడు, నేత్రానందం కావాలి వాళ్ళకి. సగం బట్టలు వేసుకున్న వాళ్ళనే చూస్తారు. పూర్తిగా కట్టుకున్న వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ సాంప్రదాయం స్థితిగమనం అది. ఆనాడు చీర విప్పదీసినందుకు గొడవలైన యుద్ధం జరిగింది, ఈనాడు బట్టలు సరిగ్గా కట్టుకోండి అంటే యుద్ధాలు జరుగుతున్నాయమ్మా, వీడెట్లా వాడెట్లా అని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని మనం చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకోకపోతే చివరికి మిగిలేది అనర్థమే. మరి తెల్లవారు లేస్తే చూస్తున్నాం ఎన్నో రకాల ఇబ్బందులు. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఇంకా 4 మగవాళ్ళ మధ్యలో నేను నిలబడి మాట్లాడతాను అని అంటే నిన్ను నువ్వు ప్రొటెక్షన్ చేసుకోగలిగే పొజిషన్ ఉందా? లేదుగా. నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులు ఇంకెంత బాధపడాలి? ఈ చిన్న విషయాల్ని గమనించుకోవాలి. చిన్న విషయాలు చిన్నవి, కానీ దీనివల్ల జరిగేటువంటి ప్రమాదాలు మాత్రం దారుణంగా ఉంటాయి. ఎందుకు ప్రమాదాలు జరిగేంత వరకు ఒక రకంగా, ప్రమాదం జరిగిన తర్వాత నిర్భయ చట్టం, అప్పుడు ఏం చేస్తున్నాయి చట్టాలు వచ్చాయి. నిర్భయ చట్టం అంటే, నిర్భయం అంటే ఏంటి తెలుసా అండి? నీకేం భయం లేదు, నువ్వు ఇష్టం వచ్చేది చేసుకో అని చెప్పి.
నిజంగా ఆ చట్టాలు అంత క్రమశిక్షణతో గట్టిగా అమల్లోకి వస్తే ఇట్లా వాళ్ళు జరుగుతాయి ఇట్లా. తప్పు చేసినోడికి ఇమ్మీడియట్గా అక్కడ శిక్ష పడితే కూడా అది చూసి భయపడన్నా కూడా చేస్తారు జనాలు, చేయకుండా ఉంటారు. కానీ అలాంటివి జరగట్లేదు మన దగ్గర. కాబట్టి యథా రాజా తదా ప్రజ అంతే. కాకపోతే మనం మాట్లాడుకోవాల్సింది, మనం చెప్పాల్సింది, ఎవరికన్నా చేరవలసింది అంటే మనం ఎంతసేపటికి చేర్చడం అనేది మన మీరు ఈ బాధ్యత. పూజలు చేయండి, పునస్కారాలు చేయండి, మీ జాతకాలు చూడండి అని కూడా కాదు. సమాజం అనేటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత. మనం అందులో ఉన్నాం కాబట్టి. ఎందుకు ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అంటే దీనికి జాతకం ప్రధానమా, ఏది ప్రధానమా అంటే బుద్ధి ప్రధానం. నీ బుద్ధిని నువ్వు సన్మార్గంలో నడుపుకుంటే ఏది నీ జోలికి రాలేదు. నీ బుద్ధి నీ సన్మార్గంలో లేనప్పుడు అన్నీ నిన్ను ఇంకా వక్రగతిలోకి పుట్టిస్తాయి. కాబట్టి ఆ బుద్ధిని మనం ఎంతవరకు సన్మార్గంలో నడిపిస్తున్నాం అనేటువంటిది మనకు కావాలన్న ఆలోచన. అది సో చక్కటి ఆలోచింపచేసే ఒక మంచి వీడియోని ఇవాళ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు.